దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో భారత్ ఘోర ఓటమి పాలైంది. 549 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా 140 పరుగులకే ఆలౌట్ అయింది. జడేజా 54 పరుగులు చేశాడు. మిగిలిన బ్యాటర్లెవ్వరూ చెప్పుకోదగ్గ రన్స్ చేయలేదు. దక్షిణాఫ్రికా బౌలర్లలో హార్మర్ 6 వికెట్లు, కేశవ్ మహారాజ్ 2 వికెట్లు పడగొట్టారు. ముత్తుస్వామి, మార్కో యాన్సన్ చెరో వికెట్ తీశారు. తొలి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా 489, భారత్ 201 పరుగులు చేశాయి. రెండో ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా 260/5 రన్స్ చేసింది. రైట్, ఇక దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్ లో అయితే భారత్ ఘోర ఓటమి పాలైంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, మరోసారి అటు సౌత్ ఆఫ్రికాతో జరిగినటువంటి రెండో టెస్ట్ లో భారత్ మరొకసారి ఘోర పరాజయం పొందింది. అయితే ఐదో రోజు రెండో ఇన్నింగ్స్ లో దాదాపు 140 రన్స్ కి అటు ఇండియా టీం ఆల్అౌట్ ఉంది. కేవలం ఒక జడేజా మాత్రమే 54 రన్స్ చేశారు. మిగిలినటువంటి ప్లేయర్స్ అందరు కూడా పెవిలింగ్ బాట పట్టడంతో భారత్ ఈ ఓటమి చెందినట్టు కూడా సమాచారం చేస్తుంది. మరోవైపు సైమన్ అటు సౌత్ ఆఫ్రికా బౌలర్స్ బాగా రాణించారని చెప్పవచ్చు. అటు వారి పిచ్ లో మొత్తం కూడా అటు స్పిన్ కి అనుకూలంగా ఉండడం, స్పిన్ తో పాటు స్పీడ్ కు ఉన్నటువంటి సైమన్ 6 వికెట్లు, కేశవ్ 2 వికెట్లు కూడా తీయడం. దీంతో పాటు ముత్తుస్వామితో పాటు మార్కో మరొక చెరవ వికెట్ తీశారు. మొత్తం మీద 408 రన్స్ తేడాతో భారీ విజయం సౌత్ ఆఫ్రికా సొంతం చేసుకుంది. ఇప్పటికే సిరీస్ ని కైవసం చేసుకున్నటువంటి సౌత్ ఆఫ్రికా ఈ విజయంతో ఈ టెస్ట్ లో జరిగిన మ్యాచ్ తో మొత్తం కూడా సిరీస్ మొత్తం కూడా క్లీన్ షిప్ కూడా చేయడం జరిగింది. దీంతో భారత్ మరోసారి సౌత్ ఆఫ్రికాతో ఘోర పరాజయం పొందినట్టు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.